హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఆది జాకెట్ నుంచి కొలతలు తీసి ఏ విధంగా లైనింగ్ బ్లౌజ్‌ని కట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. 35 చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూర పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా కస్టమర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇంక ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీస్తూ ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్లౌజు పొడవు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ వైపు డాట్ ఉంది కదా, ఇక్కడ వరకు కొలవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందండి? 14 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా? బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇంకా నడుము కొలత ఎంత ఉందో చూద్దాం. నడుము కొలత కొలిచేటప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావాలి. ఈ కాజా పట్టి వరకు ఎంత ఉందండి? 29.5 ఉందన్నమాట. ఓకేనా? ఇంకా చంక రౌండ్ డీప్ ఎంత ఉందనేది కూడా ఇప్పుడే కొలుచుకున్నాము. చూడండి, బ్లౌజ్ అయితే బాడీ మీదకి మనం వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా సర్దుకోవాలండి. అంటే మీరు ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మీకు డీప్ అనేది కరెక్ట్‌గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా సర్దుకొని స్కేల్‌ని అయితే ఈ విధంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందండి? 9 ఇంచులు అనమాట. డీప్ ఎంత ఉంది? 9 ఇంచులు. కానీ ఇంకా చంక రౌండ్ అండి. ఈ చంక రౌండ్ కూడా కొలిచేటప్పుడు ఈ బ్యాక్ వైపున కొలవండి. ఓకేనా? ఇక్కడ చూడండి, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఎంత ఉంది? దగ్గర దగ్గర గీత తక్కువ 8 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనండి? ఇంక ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు ఎంతండి మనకి? 14 ఇంచులు. ఆ 14 ఇంచులకి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తున్నాను. ఓకేనా? 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసి 15 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. అదే 15 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? మనకి ఎంతండి? నడుము కొలత 29.5. ఓకేనా? నేనొచ్చేసి 30 ఇంచులు తీసుకుంటున్నానండి. 30 ఇంచులు తీసుకుంటున్నాను. అందులో నాలుగో భాగం ఎంతండి? 7.5 ఇంచులనమాట. ఇక్కడ నేనొచ్చేసి 7.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి 29.5 అయితే మీరు 30 ఇంచులు తీసుకున్నారు అని డౌట్ రావచ్చండి. మనం సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ కుట్టు కానిచ్చి ఒక కుట్టు, ఈ విధంగా ఆనిచ్చి ఒక కుట్టు ముందుకేసేస్తే మనకు నడుము కొలత 29.5 కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఓకేనండి? ఇంకిప్పుడొచ్చేసి ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడెంతవుతదండి? 8.5. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలతండి. ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతది. అప్పర్ చెస్ట్ కొలతండి. ఈ విధంగా 8.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చనమాట. వచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేసేసుకున్నాం. ఇదెంతుందండి? టోటల్ 8.5. అందులో సగం ఎంతండి? 4.5 అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాం. అదే 4.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇక్కడ బ్యాక్ వైపున డాట్ ఎంతుందో చూద్దాం. మొత్తం కూడా ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లే వెళ్ళిపోదామండి. 3.5 ఉందనమాట. ఇక్కడ పావించి ఖర్చు కుట్టుకోవడానికి కావాలి కాబట్టి నేనొచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇంకెంత విడిచిపెట్టాము మనం డాట్ కోసం? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కలిపేయాలనమాట. ఓకేనా? ఇంక ఈ సైడ్ అండి ఒక హాఫ్ ఇంచ్, కుట్టుపడే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకోవాలి. డాట్ ఇక్కడికి కదా కుట్టేస్తాము. ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలండి. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ మనకి ఏ విధమైన ముడతలు రావు. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చండి, ఈ ఖర్చు బయటికి రాదనమాట. మామూలుగా ఈ క్రాస్ తీయకుండా అట్లాగే కుట్టామనుకోండి, మన బాడీ మీదకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది ఇట్లా బయటకొచ్చేస్తదనమాట. ఈ విధంగా రాకూడదు అంటే ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయండి. ఓకేనా? ఇక్కడ చూడడానికి క్రాస్ లాగా ఉంది కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత క్రాస్ తీసినట్టు కూడా ఉండదండి. ఓకేనండి? ఇప్పుడైతే క్లియర్ కదా! ఇంకిక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఓకేనా? అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇంకిప్పుడు ఈ షోల్డర్ పట్టీ ఎంతుందో చూద్దాం. మనం ఇక్కడ హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా బ్లౌజు చూడండి. ఇది హ్యాండ్ జాయింట్ కుట్టనమాట. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇక్కడికుందనమాట. మన వైపుకొక పావించు మార్కింగ్ పెట్టేస్తే సరిపోతది. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తదండి. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. అంటే రెడీ అయిన తర్వాత ఈ షోల్డర్ పట్టీ ఎంతుందో
మనకి ఈ పట్టీ కూడా అంతే వస్తదనమాట. ఓకేనా? మనం ఈ నడుము కొలతకి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి, డీప్ నెక్ అనేది ఒక్కటి తెలిస్తే సరిపోతది. ఇంక ఈ షోల్డర్ పట్టీ ఎంతుందో ఎలా మార్క్ చేసుకోవాలనైతే చెప్పేసాను గదా! ఓకేనండి. ఇప్పుడు ఎంతుందో చూద్దాం ఇక్కడ. ఎంతుంది? దగ్గర దగ్గర గీతకు 2:30 ఉందనమాట. ఓకేనా? 2:30 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను నేను నెక్. మనకెంతండి డీపు 9 ఇంచులు. 9 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నా. హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 9:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. అదే 9:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడ బ్రాడ్ ఎంతుందో ఒకసారి చెక్ చేద్దామండి. ఎంతుందండి 3 ఇంచులనమాట. 3 ఇంచులంటే పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాం. కుట్టిన తర్వాత 3 ఇంచులు వచ్చేస్తదండి మనకి బ్రాడు. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేస్తున్నానండి. పైన 2:30 మార్కింగ్ పెట్టుకున్నాము నెక్ వెడల్పు. అక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసాను. ఇంకా బ్యాక్‌కొచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇంకిక్కడ చూడండి. ఒక పావించండి నెక్ వైపున ఈ విధంగా ఒక పావించి డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ప్రతి ఒక్క బ్లౌజ్ డీప్ ఏస్తున్నామంటే ఈ విధంగా పావించి తీయండి. దిగుడు భుజాలైతే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయండి. అప్పుడు మీకు నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? ఇప్పుడు మనం డీప్ కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదనేది ఒకసారి చెక్ చేద్దామండి. ఈ ముక్క అనేది కట్ చేసేస్తాం. ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత తగ్గిపోద్దండి? హాఫ్ ఇంచ్. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి మెడ పట్టీని స్టిచ్ చేస్తాము? పావించు గదా! ఈ విధంగా అయితే పావించ్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఇక్కడికి. ఈ విధంగా అయితే చైన్ డ్రా చేసేసుకున్నాం. మనకింకా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటదండి. ఇప్పుడు మనకి రెడీ అయిన తర్వాత ఎంత కావాలి? 9 ఇంచులు. ఎక్కువుందా? తక్కువుందా? అనేది ఇప్పుడే అర్థమైపోతది. ఓకేనా? చూడండి. చూసారండి? ఎంతుంది? ఎగ్జాక్ట్‌గా 9 ఇంచులుందనమాట. ఈ పద్ధతిలో గనక మీరు గనక డీప్‌ని కొలిస్తే కరెక్ట్‌గా వస్తదండి. ఇదేంటి నార్మల్‌గా మెడపట్టి స్టిచ్ చేసేటట్టయితేనే. మెడపట్టి కాకుండా మీరు పైపింగ్ వేసేటట్టయితే రెడీ అయిన తర్వాత ఇదే మెథడ్‌లో 9:30 వచ్చేటట్లుగా మీరు మార్కింగ్ పెట్టేసుకోండి. 9:30 వచ్చేటట్లుగా మార్కింగ్ పెట్టేసుకుంటే మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ రెడీ అయిన తర్వాత 9 ఇంచులు ఉంటదనమాట. ఏంటి పైపింగ్ వేసినప్పుడండి. పైపింగ్ వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఈ డీప్ అనేది ఏ విధంగా కొలుచుకోవాలనేదైతే మీకు చూపించేసాను గదా! ఇప్పుడొచ్చేసి ఆది జాకెట్ నుంచి కూడా ఒకసారి కొలుచుకొని చూపిస్తానండి. ఏ విధంగా కొలుచుకోవాలి అనే డౌట్ ఉంటది కదా మీకు. అదే విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి షోల్డర్ కుట్టి ఈ విధంగా ప్లేస్ చేయాలి. మనం ఎంత గ్యాప్ తోటి మెడ పట్టేసి స్టిచ్ చేస్తాము? పావించు కదా! చూడండి. ఈ విధంగా పావించి గ్యాప్ తోటి ఈ విధంగా కొలుచుకుంటూ రావాలండి. ఎందుకంటే ఇది రెడీ అయిన బ్లౌజ్ కాబట్టి ఈ పద్ధతిలోనే కొలవాలి. చూడండి. నాకు కరెక్ట్‌గా ఉందనమాట. ఓకేనా? కానీ మీరు ఈ పద్ధతిలో కొలవడం కరెక్ట్‌గా వస్తదా? లేకపోతే నేను స్కేల్ ప్లేస్ చేసి డీప్‌ని కొలిచాను గదా! ఆ పద్ధతిలో కరెక్ట్‌గా వస్తుందంటే స్కేల్‌ని ప్లేస్ చేసి డీప్‌ని కొలిచిన పద్ధతిలోనే కొలవండి. ఓకేనా? మీకు కరెక్ట్‌గా వస్తది. కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది. ఎందుకు అంటే కొంతమంది ఈ బ్రాడ్ కనుక ఎక్కువ పెట్టారనుకోండి, తినకే 3:30 పెట్టారనుకోండి, మీరు కొలిచినప్పుడు డీప్ సరిపోక ఇక్కడికొస్తదనమాట. అప్పుడు మీరేమనుకుంటారు? ఓకే. వీళ్ళకి డీప్ ఎక్కువుందేమో అనేసి కిందకి మార్క్ చేసేస్తారు. ఓకేనా? ఈ విధంగా కొలవడం వల్ల కిందకొస్తదండి ఈ బ్రాడ్ ఎక్కువ ఉండడం వల్ల. ఓకేనా? అప్పుడు మీకు డీప్ ఎక్కువుందేమో అనేసి కిందకొస్తది. అప్పుడు మీరేం చేస్తారు? కిందకి మార్క్ చేసేస్తారు. అది డీప్ ఎక్కువ వాళ్ళేమి మార్క్ చేయలేదు. ఈ బ్రాడ్ ఎక్కువవ్వడం వల్ల మీరు ఈ పద్ధతిలో కొలుచుకున్నప్పుడు మీకు అనేది బ్లౌజు ఈ విధంగా కిందకొచ్చేస్తదనమాట. ఓకేనండి? అందుకోసం నా సలహా అయితే స్కేల్‌తో మీరు కొలుచుకొని చూడండి. మీకు కరెక్ట్‌గా అంటే కరెక్ట్‌గా వస్తది. ఓకేనా? పైపింగ్ వేసినప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి? పైపింగ్ కాకుండా ఇంకా నెక్ పట్టీని స్టిచ్ చేసేటట్టయితే ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలనైతే మీకు అర్థమైంది గదా! ఓకేనండి? ఇంక ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి చంకడౌనొచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నా. 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి. కార్నర్ దగ్గర నుంచి ఈ సైజ్‌కి 1.25 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేద్దామండి. ఓకేనా? మనకు కావాల్సిన చంక రౌండ్ ఎంతండి? గీత తక్కువ 8 ఇంచులనమాట. అది చంక డౌన్ 6 ఇంచులు పెట్టినప్పుడు కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెక్ చేసుకుందాం. అదేంటి అంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేసేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి.
నాకు ఒక పావించి ఎక్స్ట్రా వస్తుంది. ఎంత వచ్చిందంటే 8.25. నాకు కావాల్సినంత గీత తక్కువ 8 ఇంచులనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఒక పావించు పైకి మార్క్ చేసేస్తున్నా. పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే 1.25 ఇంచు ఈ కార్నర్ దగ్గర నుంచి. ఓకేనా? 30 తర్వాత నడుము సైజ్ ఉండే వాళ్ళందరికీ కూడాను 1.25 ఇంచు పెడితే మీకు చంక వైపున ఎటువంటి ముడతలు రావండి. అందుకోసం. 30 కంటే బిలో ఉండే నడుము కొలత అనుకోండి, వాళ్ళకొచ్చేసి 1 ఇంచ్ పెట్టండి ఈ కార్నర్ దగ్గర నుంచి. ఓకేనా? ఈ కార్నర్ దగ్గర నుంచి 35 కాబట్టి 1.25 ఇంచ్ పెట్టాను. 30 కంటే తక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు 29.5 కదా అని మీకు డౌట్ రావచ్చు. 29.5 ఉంటే 30 లెక్కేసేసేయండి. ఓకేనండి? ఈ విధంగా 1.25 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాను. పావు ఇంచు పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ సేమ్ అదే మెథడ్ అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్‌ని జాయిన్ చేస్తామో హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే పద్ధతిని, ఇదే మెథడ్‌ని అయితే అప్లై చేయాలండి. ఓకేనా? మీకు ఆది బ్లౌజ్ నుంచి కూడా ఏ విధంగా కొలుచుకోవాలనేది కూడా చూపిస్తాను. ఓకేనా? నాకు ఎగ్జాక్ట్‌గా గీత తక్కువ 8 ఇంచులు అయితే వచ్చేస్తుందండి. ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లమ్ లేదు కానీ అంతకంటే తక్కువ రానికండి. తక్కువ వస్తే మీకు చంక పట్టేస్తది. ఓకేనా? ఇక్కడ చూడండి. చంకని ఇంకా ఆది బ్లౌజ్‌లోంచి ఏ విధంగా కొలుచుకోవాలని మీకు డౌట్ ఉంటది కదా! అందుకోసం. ఈ షోల్డర్ ఉంది కదా! ఈ బ్యాక్ వైపునే కొలవాలండి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని, ఈ కుట్టు ఉంది కదా! ఈ కుట్టు ఈ విధంగా వచ్చేటట్టుగా షోల్డర్ జాయింట్ అనేది హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఈ కుట్టునొచ్చేసి మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఆ మార్కింగ్ మీదే వచ్చే విధంగా ప్లేస్ చేసేసుకొని కొలుచుకుంటూ రావడమేనండి. ఓకేనా? కరెక్ట్‌గా వచ్చిందనమాట. అంటే నాకు ఈ పావు తక్కువ 6 ఇంచులు పెట్టినప్పుడు చంకడౌన్ ఈ కస్టమర్‌కి కరెక్ట్‌గా సరిపోతది. ఓకేనా? అందరికీ ఒకే విధంగా చంకడౌన్ మార్కింగ్ పెడితే సరిపోదండి. కొంతమందికి పావు తక్కువ ఈ నడుము కొలతకి పావు తక్కువ 6 ఇంచులు పెడితే సరిపోయింది. ఇంకొకరికొచ్చేసి 6 ఇంచులు పెడితే సరిపోవచ్చు. ఓకేనా? ఒక్కొక్కరిని బాడీని బట్టి మారిపోతుంటాయన్నమాట ఈ చంకడౌన్ అనేది. ఓకేనండి? ఇంక ఈ బ్యాక్ వైపున డాట్‌కి కుట్టు ఇంకా సైడు బ్యాక్ పార్ట్‌లో ఎక్కడ కుట్టు పడుతదో ఈ సైడ్ భాగంలో ఈ విధంగా రన్నతో మార్క్ చేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఇంక ఈ బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దాం. హ్యాండ్స్‌ని వచ్చేసి ఇంకో వైపు నుంచి ఉన్న క్లాత్ ఉంది కదా! ఈ లైన్‌ని వచ్చేసి చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనా? తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చు తగ్గులు ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంకా హ్యాండ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక పావించి ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా బ్లౌజ్ హ్యాండ్ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ప్లేస్ చేయడమే అనమాట. చూడండి ఆ పావించి విడిచిపెట్టేసుకుని నేను వచ్చేసి ప్లేస్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇంకా పావించు ఖర్చు విడిచిపెట్టుకున్నాను కదా! అది విడిచిపెట్టిన తర్వాతే నేను వచ్చేసి హ్యాండ్ని ప్లేస్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా నీట్‌గా సర్దుకోవాలి. ఏ విధమైన లూజులు లేకుండానండి. చూడండి ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఇంకా చంక్ లూజ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఎక్కడికుందో అక్కడ ఒక మార్కింగు, పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి? ఫస్ట్ వీటన్నిటికీ కూడాను ఈ విధంగా లైన్స్ డ్రా చేద్దామండి. చూడండి ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకేనా? చూడండి ఇక్కడ హ్యాండ్ డౌన్ చూస్తే నాకు 3 ఇంచులు ఉందండి. ఇది వచ్చేసి నడుము కొలత 30 అనమాట. అప్పర్ చెస్ట్ ఎంత ఉంటుంది? 34 అనమాట. 34 అంటే మనకి 3.5 ఇంచులైనా పెట్టాలండి హ్యాండ్ డౌన్. అప్పుడే మనకి హ్యాండ్ దగ్గర ఎటువంటి ముడతలు లూజు రాదనమాట. నేను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లే వెళ్ళిపోకుండా మనకంటూ ఒక ఓన్ మెథడ్ ఉంటుంది కదండి. ఆ మెథడ్ని అయితే అప్లై చేయొచ్చు. అందులో ఏ ప్రాబ్లము రాదనమాట. ఓకేనండి? ఇంక ఇక్కడ చూడండి బ్లౌజు ఖర్చులతో కలిపి ఎంత పొడవు ఉంది? పావు తక్కువ 9 ఇంచులు ఉందనమాట. ఓకేనా? ఇక్కడికి ఉంది ఒరిజినల్. పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నాను. కట్ చేయడం పైకి కట్ చేస్తాను. కుట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది పై భాగం. కింద భాగం ఒక పావు ఇంచ్ తగ్గిపోతుంది. రెడీ అయిన తర్వాత మనకి బ్లౌజ్లో ఎంత హ్యాండ్ పొడవు ఉందో అంతే వస్తుందండి. ఇక్కడ చూడండి చంక్ లూజ్ నుంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా? ఒక 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మన వైపు నుంచి చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఒక పావు ఇంచ్ డౌన్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? పావు ఇంచ్ దగ్గర నుంచి ఈ లైన్లోకి కలిపేయాలి. ఇంకా సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ గీత కానించి గీత టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకుంటే అయితే కట్ చేశాను. ఇక్కడ మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేశానండి. ఓకేనా? చూడండి ఈ విధంగా ఇటువైపు ఉన్న ఎక్సెస్ భాగాన్ని మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోతు తీద్దామండి. చంక్ లూజ్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి చంక్ లూజ్ వరకు ఎంత ఉంది? గీతకు 7 ఇంచులు. అందులో సగానికి వచ్చేసి గీతకు 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లోతు వచ్చేసి ఒక గీతకు 30 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను.
ఓకేనా. చంక లూజ్ దగ్గర నుంచి ఆ 3/4 ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టేసుకుంటూ వస్తున్నాను. 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ హ్యాండ్ లోత్ అయితే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుందండి, ఒకేసారి అయితే రాదనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి పర్ఫెక్ట్ షేప్ ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడే మీకు హ్యాండ్ వైపున లూజు ఉండదు, ఇంకా ముడతలు కూడా రావన్నమాట. ఓకేనండి. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేసి. ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి, ఇంకా హ్యాండ్స్ని అయితే ఎటువైపుని కట్ చేసామో అటువైపునే బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసేసుకుంటామండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి క్రాస్గా ప్లేస్ చేసేసుకోవడమేనండి. చూడండి ఈ విధంగా అయితే క్రాస్గా ప్లేస్ చేయడమే. ఓకేనా. క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం అవుట్లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డరు ఈ చంక భాగాన్ని ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా షోల్డరు చంక భాగాన్ని కట్ చేసుకున్నాను కదా. ఇక్కడ పావించి డౌన్ పెట్టాను కదా బ్యాక్ పార్ట్లో. ఓకేనండి. షోల్డర్ వైపున ఈ పావించి డౌన్ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి తీసినప్పుడు మనకి నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవన్నమాట. ఓకేనా. ఇంక ఈ బ్యాక్ పార్ట్లో మనకి ఒక అప్పర్ చెస్ట్ కొలత ఒకటి కావాలండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంకలోతో మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ పెట్టేసుకుందాం. డీప్ నెక్కే కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ సహాయంతో ఈ 3 మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా షేప్ ఇస్తే కొత్త వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట చంకలో తీయడం, అందుకోసమనండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ డీప్ని అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఆ ఖర్చు విడిచిపెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా బ్లౌజ్ని అయితే ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి. ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా కింద వరకు మార్కింగ్ పెట్టేసుకోవడమే. ఓకేనండి. వీళ్ళు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పొడవు పెట్టమన్నారు డీపు. ఇప్పుడు చూడండి చెప్తాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఎంత ఉందంటే ఖర్చుతో కలిపి పావు తక్కువ 6.5 ఉందన్నమాట. ఓకేనా. ఒక 6.5 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఒరిజినల్ బ్లౌజ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను. యాక్చువల్గా పైకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. కట్ చేయడం ఆ 1/4 ఇంచ్ ఎక్కడి వరకు మార్కింగ్ పెట్టుకున్నాం పైన అక్కడ వరకు కట్ చేస్తాం. రెడీ అయిన తర్వాత ఒరిజినల్ ఇందాక మార్కింగ్ పెట్టాం కదా అక్కడికి వస్తుంది అనమాట. కానీ వీళ్ళు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అడిగారు కాబట్టి నేను వచ్చేసి కింద వరకే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. 6.5 ఇంచ్ అనమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను వచ్చేసి ఫ్రంట్ డీప్ వచ్చేసి ఒక 6.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. పైన 2.5 ఇంచుల నెక్ వెడల్పు ఉంది కదా కట్ ఇచ్చాం కదండి, అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కలిపేసేయడమే. ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. చూడండి ఈ విధంగా ఒక పావు ఇంచు అనమాట. మన మార్కింగ్ కంటేను మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా దానికంటే ఒక పావు ఇంచు అవతల వైపుకి మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనండి. ఇంక ఇక్కడ నుంచి చూడండి బ్లౌజ్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని షేప్ పట్టి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడికైతే ఒక మార్కింగ్ పెట్టేయాలండి. కానీ ఇక్కడికి ఉందన్నమాట షేప్ పట్టి కుట్టు. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి నేను వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ దేనికండి, షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. ఇంకా ఉక్సులు వైపు వేసే డాట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు అంటే ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ తగ్గిపోతుంది అనమాట. రెడీ అయిన తర్వాత ఈ ఉక్సులు పట్టి అనేది ఎంత ఉంటుందో అంతే వస్తుందండి. ఇంక అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనా. చూడండి ఈ విధంగా ఎంత ఉంటుందో అంతే రెడీ అయిన తర్వాత వస్తుంది అనమాట. ఓకేనండి. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇంకా కూడా చెప్తాను చూడండి, ఇంకా ఈజీ పద్ధతి కూడా ఏ విధంగా మార్కింగ్ పెట్టి వేసుకోవాలి అనేసి కూడాను చెప్తాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాము. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి షోల్డర్ పట్టి ఉంది కదా ఖర్చుతో కలిపి ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఈ ఫ్రంట్ భాగాన్ని సాగదీసి పట్టుకోకూడదు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి. ఓకేనండి. చూడండి ఎక్కడికైతే షేప్ పట్టి కుట్టుందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఎంత వచ్చింది నాకు, పావు తక్కువ 12 ఇంచులు ఉంది. ఓకేనా. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకోవాలండి, మనం కింద వైపున షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఆ 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. ఇంకా పై వైపుకి కావాల్సిన ఖర్చు వచ్చేసి ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ పెట్టుకున్నాం. అంటే షోల్డర్కి కావాల్సిన ఖర్చుతో కలిపే నేను వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కింద షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతుంది కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నాను. అంతేనండి. ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఉందో అక్కడి వరకు ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేయడమేనండి. ఓకేనా. ఈ విధంగా ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ వైపున వచ్చేసి 1.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెడితే సరిపోద్ది అనమాట. మీరు ఇంతకుముందు నేను చూపించాను కదా ఆది బ్లౌజ్ నుంచి, అలా అయినా కొలుచుకోవచ్చు. అట్లా మీకు ఇబ్బంది అవుతుంది
కొలుచుకోవడం అనుకుంటే ఈ విధంగా ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఫ్రంట్ వైపున 1.5, ఈ సైడ్ భాగం 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్ మెయిన్ డాట్ నుంచి ఉక్సుల భాగము ఎంత ఉంది అంటే 3 ఇంచులు ఉందన్నమాట. ఆ 3 ఇంచులు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను ఒక 2 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేస్తాను అనమాట. ఓకేనా. ఇంకా మెయిన్ డాట్ ఎంత ఉంది అనేది కూడా ఆది బ్లౌజుల నుంచి కొలుచుకుంటున్నానండి. ఎంత ఉంది, 1.5 ఇంచ్ ఉందన్నమాట ఫోల్డింగ్ మీద. అంటే మనకి 2.5 ఇంచులు వచ్చేసి మెయిన్ డాట్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి మన వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాల్సింది. మనకి ఇంతకుముందు ఎంత వచ్చిందండి, ఫ్రంట్ భాగంలో ఉక్సుల వైపుని చూసాం కదా, మెయిన్ డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ భాగంలో ఎంత వచ్చింది, 3 ఇంచులు. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఒక 1/4 ఇంచ్ దేనికంటే ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత మనకి ఈ 3 ఇంచులు అనేది వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ భాగంలో. ఓకేనండి. ఇంక ఈ మెయిన్ డాట్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉంది, 3.5 అనమాట. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి చూస్తే నడుము కొలత 4వ భాగం 7.5 అక్కడ వరకు వచ్చిందనమాట. చూడండి, ఈ విధంగా కలిపేయాలి ఇందాక 1 ఇంచులోకి. ఓకేనండి. చూడండి, ఇంక అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము కొలత 4వ భాగం 7.5 వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇంక ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టుకుని ఉండడం కోసం ఒక 1/4 ఇంచ్ అయితే ఈ విధంగా లోపలికి మార్క్ చేయాలన్నమాట. కానీ చాలామందికి కూడాను స్టార్టింగ్ హుక్స్ లూజ్ అంటారండి. అట్లాంటి వాళ్ళకి ఒక 1/4 ఇంచ్ తీయండి. మీరు 1/4 ఇంచ్ తీసినా ఇంకా లూజ్ అంటున్నారంటే 1/2 ఇంచ్ కూడా తీయచ్చు. ఆ 1/2 ఇంచ్ అనేది మనిషిని బట్టి కంప్లైంట్ వస్తేనే మనం ఆ విధంగా మార్కింగ్ పెట్టాలండి నెక్స్ట్ టైం. ఓకేనా. ఈ నెక్ భాగం అంతా కూడా లూజ్ అంటారు. అట్లాంటి వాళ్ళకి కూడాను ఒక 1/4 ఇంచు, కొన్ని బ్లౌజులకి ఒక 1/2 ఇంచ్ కూడా తీయచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఓకేనండి. ప్రతి ఒక్కటి ఫ్రంట్ డీప్ వేస్తున్నామంటే ఒక 1/4 ఇంచ్ ఖచ్చితంగా లోపలికి మార్క్ చేయండి. ఆ విధంగా లోపలికి మార్క్ చేయడం వల్ల మనకి ఆ చిన్న ముక్క కట్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ టైట్గా పట్టుకొని మనకి షోల్డర్స్ చారవండి. ఇంక ఈ మెయిన్ డాట్కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఈ విధంగా రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టుబడుతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టుబడుతుందండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఆది బ్లౌజ్ ఎట్లుందో అదే మాదిరిగా వెళ్ళిపోయాను అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది కూడా ఫ్రంట్ డీప్ అయితే ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతా కొలుస్తారు కదా, ఫ్రంట్ పొడవు కొలుస్తారు. ఈ ఉక్సులు పట్టి ఎంత ఉంది అనేది చూసుకోవాల్సిన పని లేదు. ఈ ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఈ ఫ్రంట్ వైపున 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. సైడ్ వచ్చేసి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టండి. ఇంక మీకు ఆది బ్లౌజ్లోంచి కొలవాల్సిన పనే లేదండి. ఇంక ఇక్కడ గమనించండి, ఇక్కడ వచ్చేసి అన్ని బ్లౌజులకి 2.5 చెప్తాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 2 ఇంచులు పెట్టాను. ఎందుకు అంటే ఇది 30 సైజు, అంటే చిన్న సైజు అనమాట. నేను 2.5 మార్కింగ్ పెట్టి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తే ఈ డాట్ అనేది కుట్టేసిన తర్వాత మిడిల్కి ఉండకుండా సైడ్కి ఉంటుందండి. అందుకోసం ఇది చిన్న సైజే కాబట్టి ఇక్కడ 2 ఇంచులు మార్కింగ్ పెట్టి ఆ తర్వాత నేను మెయిన్ డాట్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ డాట్ మిడిల్కే ఉంటుంది అనమాట, ఈ మాదిరిగా కుట్టితే. ఓకేనా. పెద్ద సైజు వాటికి మాత్రమే ఈ 2.5 ఇంచులు అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఒక్కటే అప్పుడప్పుడు మారుతుంటుంది, అది కూడా గమనించుకోండి. ఇంకా చాలా సింపుల్ ఉంటుందండి మన మెథడ్లో బ్లౌజ్ అయితే. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇంక ఈ కస్టమర్కి ఎంత చెస్ట్ ఉందో దాన్ని బట్టి మనం మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తాము. ఇంకా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే నేనైతే మెయిన్ డాట్ అయితే మార్కింగ్ పెట్టేస్తానండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఆది బ్లౌజ్ తీసుకొని సైడ్ భాగం ఎంత అని కొలవాల్సిన పనే లేదండి. ఓకేనా. చూడండి, మీ దగ్గరికి ఆది బ్లౌజ్ వస్తే నేనైతే ఏ విధంగా కొలతలు తీస్తాను, మీరు అదే మాదిరిగా కొలతలు తీసుకొని కట్ చేస్తే సరిపోతుంది. ఇంక ఈ సైడ్ భాగం ఎంత అని ఆది బ్లౌజ్లోంచి కొలవాల్సిన పని లేదు. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా మార్క్ చేయండి. ఫ్రంట్ 1.5, సైడ్ భాగం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేస్తే సరిపోతుందండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులోంచి ఒక కొలత తీద్దామండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఇక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే ఎంత ఉంది, 3.5. మెయిన్ డాట్ వదిలేసి చివరి వరకు ఎంత ఉందండి, కొలిస్తే 9.5 ఉందన్నమాట దగ్గర. ఓకేనండి. డాట్ కుట్టేస్తాం కదా అందుకోసం. ఇంక ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఓకేనా. ఈ సైడ్ మిగిలిన క్లాత్ని వచ్చేసి మనం షేప్ పట్టి కటింగ్ కోసం ఉపయోగిస్తాము. ఏ క్రాసులు లేకుండా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఎంత వచ్చిందండి, ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్లో పొడవు 9.5 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేద్దాం. 1/2 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనండి. సైడ్ భాగం వచ్చేసి ఒక 4.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఇంకా మిడిల్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఒక 3.5. ఎందుకు ఇట్లా పెట్టాను అంటే ఈ స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో ఆ డిస్టెన్స్ని ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇంక ఈ 3 మార్కింగ్లతో షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. ఇంక ఇంతకంటే సింపుల్ ఉండదండి షేప్ పట్టి కటింగ్. ఓకేనా. ఇదే మెథడ్లో ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడాను మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఏ విధంగా సరిపోతుంది అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఒకసారి మన ఛానల్లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట.
ఓకేనండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ రెండింటిని కలిపి జాయిన్ చేసేటప్పుడు, సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతుందండి. ఇంకా కట్ చేసుకోవడం ఎంత సింపుల్గా ఉంటుందో స్టిచ్ చేసుకోవడం కూడా అంతే ఈజీగా ఉండడం కోసం నేనైతే ఈ పద్ధతిని ఇదే చెప్తున్నానండి. ఇంకా అక్కడే కుట్టు పడుతుందండి. ఇంక అందులో ఏ డౌట్ లేదు. కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఓకేనండి. మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.